రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఒక 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఓ 10 మంది ఉన్నారు. అంటే వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గులాబీ జెండా మీద గెలిచిరు. అయితే ప్రజలు కారు గుర్తులో గెలిచిరనే ఓటేసారు. కారు గుర్తు నుంచి నిలబడ్డారని గెలిచిన తర్వాత దొంగనా కొడుకులు లెక్కపోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి రేవంత్ ఎన్నికల ప్రచారాలలో లేదు, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇగో బీఆర్ఎస్ తెలంగాణ భవన్ మీద వాళ్ళని కాకి మా గాంధీ భవన్ మీద వాళ్ళతో దాన్ని చంపేస్తామని చెప్పిండు. సో అలాంటి చరిత్ర కలిగిన రేవంత్ రెడ్డి అలా ఆ తెలంగాణ భవన్లోకి వెళ్ళి 10 మంది దునపోతులు తెచ్చుకొని ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తుంది దగ్గర ఇంక చెప్పాలంటే. వాళ్ళ పైన ఎలాంటి చర్యలు లేవు. అసలు వాళ్ళు ఏ పార్టీనో తెలియదు. ఏమంటారుగా, ఇప్పుడు ఒక సామెత ఉన్నది, నాకేమో మంచిగా వస్తుంది కానీ దాన్ని చెప్తే ఇప్పుడు పంచాయలు అవుతాయి. ఏదో ఒకటి చెప్పాలి, ఆయననా ఈయన ఎవరో ఒకరి పేరు చెప్తే బాగుంటుండే. ఏ పార్టీలు మర్రారు ఆయన మీరంటే, నేను ఏ పార్టీలు ఉన్నారు గా పార్టీనే వండుకున్నా అని పనికి మాలిన విషయాలు చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు అనమాట. ఆ 10 మంది ఎప్పుడు అనర్హత పడుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్రంలో దాదాపుగా రాష్ట్ర ప్రజానికం మొత్తం ఎదురు చూస్తారు. దాని ద్వారా రాష్ట్రంలో ఈ 10 మంది దమ్మేంది అని తెలుస్తుంది. ఇంకోటి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీల ఈ 10 మంది గెలుస్తారనే విషయం కూడా తెలిపోతుంది. ఇంకోటి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వేటు పడితే ఇక మిగిలిన వాళ్ళకి సిగ్గు వస్తుంది. సో ఇవన్నీ జరగాలంటే వాళ్ళ పైన వేటు పడాలి. కానీ దాదాపుగా ఇప్పటికీ 24 నెలలు సమయం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఓ 2-3 నెలలకి వెళ్ళి పెద్ద ఎత్తున చర్య జరుగుతుంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వేటు పడాలని చెప్పేసి. సుప్రీంకోర్టు కూడా చాలా గట్టిగా చెప్పింది, ఏమరా బాబు నువ్వు చర్యలు తీసుకుంటావా, లేదు మమ్మల్ని తీసుకోవటం అని చెప్పేసి చాలా బలంగా అడిగినా కూడా ఎలాంటి సమాధానం రాలేదు ఇంతవరకు. మరి ఇలా హరీష్ రావు గారు స్పందిస్తూ, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఎప్పుడు చర్యలు ఉంటాయి, అసలు ఉంటాయా ఉండవా, అసలు మీకు తీసుకునే ఆలోచన ఉందా లేదా, లేదంటే మేమే ఇక బరాబర్గా కోట్ల చుట్టూ తిరుగుతాం, వేటు పడాల్సిందే, అది మీరు ఎంత లేట్ చేసినా మీరు ఎంత కాలయాపన చేసినా వేటు పడడం విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా కొట్లాడుతుంది సుప్రీంకోర్టులో. మరి అలా అదే విషయం హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. సో అందుకే టైటిల్ కూడా అదే పెట్టినాం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఏవి అనేది టైటిల్ ఇవ్వాలి. మరి చర్యలు ఉండాలి కదా. ఆ 10 నియోజకవర్గాల ప్రజలైతే అసలు ఎప్పుడు వస్తాయా ఎలక్షన్, ఎప్పుడు ఎవరినోని ఎట్టట్ట ఓడకూడదామని ప్రజలు ఎదురు చూస్తారు. ఇంకా చూడరా ముచ్చట. సుప్రీంకోర్టు హెచ్చరించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఏవి అనేది క్వశ్చన్ మార్కు. మా స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారిని బ్లాక్ అండ్ వైట్ చేసేసింది. ఆయన బ్లాక్ వైట్ రెడ్ బ్లూ అన్ని అవుతుండే ఇప్పుడు పాపం ఆయన పిచ్చులు వేస్తుంది. ఇటేమో ప్రతిపక్షాలు ఆయన పైన వాళ్ళ పైన వేటు వేయాలంటారు, ఆయన పైన ఒత్తిడి చేస్తారు. ఇటు పోతే రేవంత్ రెడ్డి ఏమో నువ్వేం ఎక్స్ట్రా చేసినా నీ పని అవుతుంది, నీ పదవి వీకేసి ఇంకోని కూసబెడతా, వాళ్ళు ఎంతన్నా మొత్తుకొని సుప్రీంకోర్టు ఏదైనా చెప్పని నువ్వు మాత్రం మూసుకొని సైలెంట్గా ఉంటేనే నీ పదవి ఉంటా అనే టైంలో రేవంత్ అన్న ఆదేశాలు ఇచ్చినట్టుగా అనిపిస్తున్నది. అయితే అనర్హత వేటుపై స్పీకర్ కాలయాపన చేస్తున్నారని చెప్పేసి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే అంటున్నాడు. అసెంబ్లీ నిబంధనలు పాటించడం లేదు. అయితే క్వశ్చన్ అవర్ 0 అవర్ను కుదిస్తూ సభ్యుల హక్కులను కాలరాస్తున్నారు. 2 ఏళ్లు గడిచిన హౌస్ కమిటీల ఊసేలేదు. డిప్యూటీ స్పీకర్ నియామకంపై స్పందన కరువైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్కు లేఖ రాసిన హరీష్ రావు నిబంధనలు ఉల్లంఘించడం పట్ల అసహనం వ్యక్తం చేసినట, లేఖ రాసినట. నాయన నువ్వు ఇవన్నీ తప్పులు చేస్తున్నావు, ఇవన్నీ ఏ చక్కగా చేస్తలేవు, మరి నువ్వు స్పీకర్గా ఉన్నవా ఇంకేమైనా వేరే పదవులు ఉన్నట్టు అనుకుంటావా, అట్లీస్ట్ మాకు సరే మిగతా విషయాలు ఎట్లా పడతామని మాకు సంబంధించిన ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వేటు వేసే ఆలోచన ఉందా లేదా, చర్యలు తీసుకో అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు తీసుకుంటలేవు, నువ్వు తీసుకోను నీ ఇంతే అని నువ్వు అనుకుంటే మేము పోయేది చేస్తున్నాం, సో మేము ఎట్లా చేయాలో అట్లా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఒక రకమైన వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అసెంబ్లీ నిర్వహణలో చోటు చేసుకున్న వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనపై స్పీకర్కు మాజీ మంత్రి హరీష్ రావు ఓ లేఖ రాసింది. ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తే అసెంబ్లీ కనీస పరిధినాల విషయంలో 0 అవర్, క్వశ్చన్ అవర్ వంటి నిర్వహణలో అన్నింట్లో రూల్స్ బ్రేక్ చేసినట్టుగా, సభా హక్కులను కాలరాసినట్టుగా స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీంకోర్టు మునుపెన్నడూ లేని విధంగా జైలు జీవితం గడపాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో
హెచ్చరించినప్పటికీ స్పీకర్ ధోరణిలో మార్పు కనబడడం లేదు. నాకు తెలిసి ఒక 20 రోజులు 30 రోజులు అవుతున్నట్టు. ఆయన మరి బయట ఉండదలుచుకున్నావా, జైలు ఉండదలుచుకున్నావా అనే డైలాగ్ కూడా సుప్రీంకోర్టు మాట్లాడినా నువ్వు ఎన్నైనా మొత్తుకో, నువ్వేమైనా చేయి, నేనైతే కుయ్యమన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి నన్ను తీకేస్తాడు ఏమన్నా మాట్లాడితే. సో అదే ఆయన భయం అనమాట. ఇక ఇప్పటికే కోర్టు ధిక్కరించిన స్పీకరు మరోసారి సుప్రీం ఆదేశాలను పెడచెవిన పెడుతుండటాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. బహుశా ముట్టికాయలు వేసిన సిజేఐ రిటైర్ అయ్యారన్న ధైర్యంతోనే స్పీకర్ ఇలా ప్రవర్తిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయట. మరి ఎందుకంటే బిఆర్ గవాయి గారు ఆయన అయిపోయింది, ఆయన పదవీ కాలం అయిపోయి కొత్త ఆయన వచ్చింది. మన దిజ్ఞానం లేడు కదా, మళ్ళీ ఏం చేస్తారు లేకుంటుంట. సో ఇట్లా హరీష్ రావు గారు పూర్తి స్థాయిలో మరి స్పీకర్ గారి యొక్క వైఫల్యాలను, ప్రధానంగా ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేడు. మన హైకోర్టు ఆదేశాలను హైడ్రా రంగనాథ్ గారు ఎట్లా అయితే పట్టించుకోలేదు అట్లే పట్టించుకోవట్లేడట. సో ఇవన్నీ వన్ బై వన్ కంపేర్ చేస్తూ ఆయన టార్గెట్ మాత్రం ఒకటే, ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చర్యలేవి మీరు తీసుకుంటారా తీసుకోరా, మీరు ఏ మాత్రం కూడా స్పీకర్ హోదా తగ్గట్టు పనిచేస్తలేరు, మరి చేస్తారా చేయరా అనేది ఆయన వివరణ కోరుతూ ఒక లేఖ రాసిండు. దాని ప్రకారం మరి రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అయితేనే బాగుంటుంది. వాస్తవానికి రెస్పాండ్ అయితే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా చూస్తారు, అరే నిజంగా పాపం గడ్డంప్రసాద్ గారు న్యాయంగానే పనిచేస్తున్నది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేల గురించి లేఖ రాసిన విషయం ఏ పేపర్లో రాదు. రేవంత్ రెడ్డి అనుకూల మీడియా ఛానల్లో రేవంత్ రెడ్డి గురించే వార్తలు వస్తాయి. ప్రజల గురించి, ప్రతిపక్ష నాయకుల గురించి ఇట్లాంటి వార్తలు అసలు దాన్ని ఎంతవరకు తొక్కిపెట్టాలో అంతవరకు తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ నిజం అనేది ఎంత దొక్కినా సరే బయటకి 4 రోజులు లేట్ అయినా వచ్చేస్తూనే ఉంటుంది రేవంత్ అన్న. సో పేపర్లు మనకున్నాయి కదా, రాసేటోళ్ళు మనకున్నారు, కానీ డాంబికాలకు పోతే ప్రజలు అన్ని చూస్తుంటారు. ఇంతలా కరు కాసి వాత పెట్టేవాళ్ళు కూడా వస్తాయి. ఇక మరి ఈ 10 మంది నియోజకవర్గంలో ఇప్పుడు ఎట్లయితే ఈ సర్పంచ్ ఎన్నికల్లో పైసలు వంచుతూ చూసిరా, ఇది ఏలంపాట వేసి ఏకగ్రీవం అంటారుగా, అట్లా ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ 10 మంది ఏలంపాట వేయాలి. ఏలంపాట వేసి ఎన్నికలు రాగానే నువ్వు నామినేషన్ ఏకరా, ఎంత ఏలంపాట ఎంత, ఎన్ని పైలు ఇవ్వాలి నీకు, ఇది ఏలంపాట జరగాలి. జరిగి వాడిని ఎమ్మెల్యేని ఏకగ్రీవం చేయాలి. అవసరమైతే బీఆర్ఎస్ ఓటులో పెట్టిన చేయాలి. అప్పుడు రేవంత్ రెడ్డి ఇగో మీ నియోజకవర్గం డెవలప్ కావాలి, మీ నియోజకవర్గం డెవలప్ కావాలంటే ఏకగ్రీవం చేసుకోరని పత్తిత్తు డైలాగులు చెప్పాలి. సర్పంచ్ అభ్యర్థులు చెప్తున్నారు అభివృద్ధి చేస్తోనికి, తాగుబోతులను తయారు చేయడానికి, మందు దాపోనికి, పైసలు ఇవ్వడానికి ఓటలు అన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నది మరి రేవంత్ అన్న ఇలా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీల మందు దాపుతాడు, పైసలు వంచుతాడు, తాగుబోతులను తయారు చేస్తున్నాడు. రేపు ఈ 10 మంది కూడా గదే పని చేస్తాడు. మరి ఆ 10 మందిని ఓడకూడదాం అని చెప్పేసి ఏకగ్రీవం చేసుకోమని చెప్పాలి. అప్పుడు ఎవడు ఈ 10 మందిని ఉండడు, ఎందుకంటే అందరు దొంగ నా కొడుకులే కాబట్టి. రేవంత్ అన్న ఆ పుణ్యమైన డైలాగ్ మాట్లాడితే నేను ఎదురు చూస్తున్నాయి, మాట్లాడితే బాగుండు అని చెప్పేసి. ఇప్పుడు ఇదే వార్తను రాసిండా అల్లును ముచ్చట, ఇది రైతులట. ఇంకో రేవంత్ నీకు బండగట్టి రంగనాయక సాగర్లో ఎత్తేస్తా, మునిగితే ఉన్నట్టు తేలితే కూలినట్టు కాళేశ్వరంపై హరీష్ సవాల్ ఇసిరంట. కాళేశ్వరం ఉన్నదో కూలిందో అప్పుడు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చిల్లర మాటలు ఇకనైనా మానుకో. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యాడు. మొక్కజొన్న రైతులకు బాకీ పడిన 450 కోట్లు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. పల్లెల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చిండు. చినకోడూరులో మక్క కొనుగోలు కేంద్రం పరిశీలించాలంట. మరి అక్కడ పోయి మాట్లాడిండు. ఇక 2 ఏళ్ళు అయినా హౌస్ కమిటీలు ఎక్కడ అని చెప్పేసి ఇది స్పీకర్ గారికి రాసిన లేఖ. ఇది రేఖ ఇక్కడ ఇదట రంగనాయక సాగర్లో ఎత్తేస్తాడు రాయి కచ్చి. నువ్వు తేలితేనేమో నువ్వు బతుకుంటేనేమో అప్పుడు కూలిపోయినట్టు, నువ్వు వీక్తేనేమో మధ్యలో ఉన్నట్టు కాళేశ్వరం. కావాలంటే ఈ సవాలుకి సిద్ధమా అంటుండు. మరి రేవంత్ అన్న దమ్మున మునగాడి కదా, మరి సవాళ్ళని అంటే ఒప్పుకొని నేను ఛాలెంజ్కి సిద్ధమే అని ఒకసారి అన్న చూద్దాం. నేను కూడా ఎదురు చూస్తున్నా మా అన్న ఛాలెంజ్ సిద్ధం అంటే చూడాలని చెప్పేసి. సో రైతుల కాడికి పోయిండు, సిద్దిపేట జిల్లాలో రైతుల కాడికి పోయి వాళ్ళ దగ్గర ఈ మాటలు మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టమంటుండే. కాంగ్రెస్ వాళ్ళు అంటాడు మనం నిలబడితే వాళ్ళంటే ఓడగొడితే మీకు ఏమైనా అభివృద్ధి జరుగుతుంది అంటుండు. ఇది మాత్రం నేను కూడా ఒప్పుకుంటా. మీకు అభివృద్ధి అంటే ఆ పని చేయదు.